నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గురు శిష్యుల కలయిక. నీ గురు శిష్యులు కలుసుకున్నారంటే నా గురువు అంటే నేను ఒప్పుకోరు, మేము ఇద్దరం సహచరులం అంటారు. నేను గురువు అని నేను ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఓటుకు నోట్ల బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే దగ్గర పోయి ఈయన ఫోన్లోకి వెళ్ళి ఆయన ఫోన్ గల్పంగానే ఆయన ఫోన్లో మేము చూసుకుంటాంలే అని మాట్లాడడం తెలుగు ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ విన్నారు అది. కాబట్టి గురువు శిష్యులు మేము అంటాం. మీరిద్దరు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా మీరిద్దరు గురు శిశువులే. నంబర్ 1. రెండవది ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈయన తుపాకులు పట్టుకొని ఈయన వెనుక అనుచరులను పెట్టుకొని తెలంగాణలో తిరిగిన పరిస్థితి. తెలంగాణ ఏర్పడ్డది. రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయినరు కాంగ్రెస్ పార్టీ నుండి. ఈరోజు ఇద్దరికీ ఉన్నటువంటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండే. ఎన్టీ రామారావు మీదనే పోటీ చేస్తా అన్నాడు. తర్వాత ఆయన టీడీపీకి పోయిండు. సెప్టెంబర్ 1995లో ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచిండు. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. సేమ్ ఈయన కాంగ్రెస్ కంటే ముందు టీడీపీలో ఉండే, అంటే ఆయన పార్టీ ఉండే, ఆయనకెళ్ళి పార్టీలోకి వచ్చిండు. ఈ పార్టీలో ఉన్న సీనియర్లను మొత్తం అనగదొక్కిండు. బీజేపీ వాళ్ళు చెప్పి మీరు మా దాంట్లోకి వస్తే సీఎం చేస్తా అని ఆశ పెట్టించి ఒకరి తర్వాత ఒకరు అందరినీ గుంజుకున్నట్టు చేసిండ్రు. అందులో మరి రెడ్డి కానీ, డికే అరుణ గారే కానీ, లేకుంటే ఈయన కానీ మన రాజగోపాల్ రెడ్డి గారే ఆయన వాపస్ వచ్చిండు. మహేశ్వర్ రెడ్డి గారి అని వీళ్ళందరూ కూడా అందులోకి ఎవరెవరైతే ముఖ్యమంత్రి కాంపిటేట్ అనుకుంటే వాళ్ళందరూ వెళ్ళిపెట్టట్టుగా చేసిండ్రు. ఆయన చేసిన కుట్రని సేమ్ ఆ టైప్ చేసిండు. ఈరోజు అయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సరే ఇప్పుడైనా నా బుద్ధి మారింది, తెలంగాణకే బాగు చేద్దాము, తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర లేదు, తెలంగాణ ఉద్యమంలో నేను ఎక్కడ కూడా పోరాటం చేయలేదు, నేను ఆ రోజు తెల్లారేసి సోనియా గాంధీ గారినే తిట్టుకుంటూ తిరిగిన, దాడి కూడా చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో తిట్టుకుంటూ తిరిగిన. కాబట్టి వాళ్లకు ఈరోజు నాకు స్థానంలో ఎప్పుడైనా న్యాయం చేద్దామనే ఆలోచన అయినా ఉందంటే అస్సలు కూడా కనబడట్లేదు. ఈరోజు తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ని పడేయడానికి ముఖ్యంగా విశ్వనగరంలో ఉన్నటువంటి ఈరోజు హైదరాబాద్ను, మరి సెకండ్ క్యాపిటల్ స్టేచర్లో ఉన్నటువంటి హైదరాబాద్ను, దీని యొక్క ప్రభావము దీని యొక్క స్టేచర్ తగ్గించాలనే ఉద్దేశంతో హైడ్రా ప్రవేశపెట్టింది.